ఒకవేళ మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలా లేదా అని మీ సామ్‌సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్‌లో అంటే, అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు అన్నీ కవర్ అయితే చేయబోతున్నాను. సో, సామ్‌సంగ్ గెలాక్సీ S25 FE మోడల్స్‌కి ఒక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుందన్నమాట. ఇక అప్డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది జూన్ సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్‌గ్రేడ్ అవుతుంది. అలాగే మీకు చూపిస్తాను. అప్డేట్ చేసిన తర్వాత గీక్ బెంచ్ యాప్‌లో జీపీయూ అలాగే సీపీయూ స్కోర్స్ ఎలా వస్తున్నాయి నా మొబైల్ ఫోన్‌లో అని, తర్వాత నా ఓవరాల్ రివ్యూ, అదే విధంగా ఏమైనా గ్రీన్ లైన్ ఇష్యూస్ నేను నోటీస్ చేసినా అని. ఇక ఈ అప్డేట్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 333.35 ఎంబీ అయితే ఉంది. నేనైతే అప్డేట్ డౌన్లోడ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇది పూర్తయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కూడా అయితే మొదలు పెడతాను. ఈ ఫోన్‌లో అయితే ఇప్పటివరకు ఆన్ టైమ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అలాగే ఇప్పటివరకు నాకు ఈ మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్‌లో ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే రాలేదు. కొందరైతే కామెంట్లు తెలుపుతూ ఉన్నారు. లైక్ 1 UI 8.5 అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్ ఫోన్‌లో బ్యాటరీ డ్రైనింగ్ ఎక్కువ ఉందని, అలాగే మొబైల్ ఫోన్ కొంచెం వార్మ్ అవుతుందని చెప్పని. నాకైతే తెలీదు వాళ్ళ మొబైల్ ఫోన్ అంటే వాళ్ళ మోడల్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటని చెప్పని. బట్ నా మొబైల్ పరంగా చూసుకున్నట్లయితే నాకు అటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవన్నమాట గైస్. ముందు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే వర్క్ అవుతుంది మొబైల్ ఫోన్ అనేది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే నేను ప్రీవియస్ అప్డేట్ వీడియోస్ అన్నిట్లోనూ గీక్ బెంచ్ స్కోర్స్ చూపించడం అయితే ఆపేసానన్నమాట. ఎందుకంటే అది ప్రతి ఒక్క డివైస్ టు డివైస్ అంటే మొబైల్ టు మొబైల్ రిలయబుల్ అయితే కాదు, మారిపోతూ ఉంటుంది మీరు యూస్ చేస్తున్న యాప్స్‌ని బట్టి. కానీ చాలా మంది కామెంట్స్‌లో అడుగుతున్నారు ఈ పార్ట్‌ని కూడా అయితే యాడ్ చేయమని. సో, అందుకే ఇప్పటి నుంచి దాన్ని మళ్ళీ యాడింగ్ అయితే చేస్తున్నానన్నమాట. ఇక అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఈ అప్డేట్ పూర్తవడానికి సుమారుగా 6 నిమిషాల టైం అయితే పట్టింది. ఈ అప్డేట్ అవుతున్న ప్రాసెస్‌లో ఎటువంటి బటన్స్‌ని అయితే ప్రెస్ చేయకండి. నేను ప్రతి ఒక్క అప్డేట్ వీడియోలో మీకు చెప్తున్నాను. అండ్ సేమ్ దీంట్లో కూడా అయితే చెప్తున్నాను. ఇక చేంజెస్ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి చేంజెస్ అయితే నోటీస్ చేయారనమాట గైస్ మీరు మీ మొబైల్ ఫోన్‌లో. ఇంకా నా రివ్యూ పరంగా చూసుకున్నట్లయితే నా మొబైల్ ఫోన్‌లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. అన్ని ముందు అంటే ఫైల్స్ పరంగా, యాప్స్ పరంగా ముందు ఏ విధంగా ఉన్నాయి అన్నీ అలానే ఉన్నాయన్నమాట. ఇక ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే లేవు. ఇక గీక్ బెంచ్ స్కోర్స్ చూసుకున్నట్లయితే ఇవన్నమాట CPU అలాగే GPU అప్డేట్ చేయకముందు, అలాగే అప్డేట్ చేసిన తర్వాత. మళ్ళీ చెప్తున్నాను. ఈ స్కోర్స్ ప్రతి ఒక్క మొబైల్ టు మొబైల్ చేంజ్ అయితే అయిపోతాయన్నమాట. మీరు యూజ్ చేస్తున్న యాప్స్‌ని బట్టి, తర్వాత మీ మొబైల్ యొక్క టెంపరేచర్, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న అప్లికేషన్స్ ఇలా బోల్డ్ అయితే అఫెక్ట్ అయితే అవుతాయన్నమాట ఈ స్కోర్స్ నెంబర్స్ రావడానికి. ఇది కేవలం ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగా అయితే చూడండి. అంతేగాని నాకు వచ్చినట్లు మీ డివైస్‌లో కూడా వస్తాయని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయకండి. మేబీ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. బట్ సేమ్ నెంబర్స్ మాత్రం మీరు ఎప్పుడైతే నోటీస్ చేయాలన్నమాట. ఈవెన్ నేను ఇదే టెస్ట్‌ని రెండోసారి గనుక నా మొబైల్ ఫోన్‌లో రన్ చేసినట్లయితే సేమ్ ఇదే నెంబర్స్ అయితే రావు. సో, ఇదన్నమాట ఓవరాల్‌గా ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 FE మంత్లీ సాఫ్ట్‌వేర్ అప్డేట్ యొక్క రివ్యూ. యెస్, మీరు కూడా అయితే మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే చేసుకోవచ్చన్నమాట ఈ అప్డేట్‌ని ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైతే ఈ పర్టిక్యులర్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారో. ఇది చేసినందుకు అడ్వాన్స్‌గా థాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కూడా థాంక్ యూ సో మచ్ అగైన్. కలుద్దాం మళ్ళీ ఇంకొక వీడియోలో.